రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి అంటే, నిజంగా మంగ్లీకి ఈ కేసు విషయంలో సంబంధం లేదా అనేది. ఎందుకంటే ఆమె పదే పదే వచ్చి ఏమంటారు, నాకేం సంబంధం లేదు, నేను సత్య హరిశ్చంద్రుని పుట్టినట్టుగా ఆమె పిట్టకథలు చెప్తా ఉన్నది. సో ఇది అదొకటి మాట్లాడదాం. తర్వాత ఇది అంటే పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకపోతే సో కాల్డ్ నేను ఇండిపెండెంట్ జర్నలిస్టులని నెత్తినోరు కొట్టుకునేటోళ్ళు కానీ, లేకపోతే నేను సామాజిక కార్యకర్తలు అన్నోళ్ళు కానీ, ప్రతి అంశం మీద స్పందించే తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు కానీ, పృథ్వీరాజు లాంటి వాళ్ళు కానీ, ఓకే, కొంత మీడియా కొంతవరకు పనిచేస్తుంది కానీ, బట్ ఎవరైతే సంకల్ గుద్దుకునేటోళ్ళు, నేనే బ్రాండ్ అంబాసిడర్, ప్రజా సమస్యల మీద స్పందించేటోళ్ళు అనేటోళ్ళకి ఎందుకు కనిపిస్తలేదు ఈ ఇష్యూ? అర్థమైందా? ఇప్పుడు అన్ని మీడియాల్లో గ్రౌండ్ రిపోర్ట్లు కూడా వస్తుంది కదా. ఇన్ని రోజులు ఆ బాధితులు ఏడా పబ్లిక్లకు వస్తే తమకి ఏమంటారు, ఆ వచ్చే పైసలు రావేమో వాళ్ళని భయపట్టిస్తే వాళ్ళు ఆగినరు. కానీ నిన్న మొన్న అందరూ పబ్లిక్ అర్థమైంది వాళ్ళకి, అవి మన పైసలు రావు, అది పోయి అంటే వస్తే ఎట్లా వస్తాయో ఏందో వాళ్ళకి ఏం అర్థమైతలేదు. అర్థం కాక అందరు బయటకు వస్తున్నారు. పలుగు తండ, పాల్తియా తండ, అన్ని చిన్న చిన్న గ్రామం కంటే చిన్నవి తండాలు. అంటే ఒక గ్రామంలో 2000 ఇండ్లుంటే ఒక తండాలో 400, 300, 500 కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, సో అట్లాంటి తండాల్లో ఉన్న వాళ్ళు పైసలు ఎక్కడి వాళ్ళకి, చాలా మంది చెప్తున్నది వాళ్ళకి పైసలు లేవు. ఎక్కడైనా భూమి ఉంటే భూమి తనఖా పెట్టో, లేకపోతే అమ్ముకోనో, లేకపోతే బంగారమో, లేకపోతే చుట్టాల దగ్గర తెచ్చుకోనో, లేకపోతే బ్యాంకులలో అప్పు చేసో. ఎందుకంటే వీడు కొంతమందికి ఏది స్టార్టింగ్ లో వాడు కరెక్ట్ ఒక 2-3 నెలలు ఇచ్చిండు వాడు ఇంట్రెస్ట్, అట్లా నమ్మకం కలిగించిండు. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ వీడు ఇచ్చింది కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టమన్నాడు ఇంకెక్కువ ఇస్తా అని. అంటే ఒక ట్రాప్ చేసిండు. ఇది ఫస్ట్ బాలాజీ నాయక్ అంటే స్టార్ట్ చేసిండు. తర్వాత వీడు ఎవడు, ఈ యొక్క మధు నాయక్, ఓకే, సో మధు రమావత్ నాయక్. సో వీళ్ళిద్దరికి ఎవడు సహకరించిండు? వీళ్ళిద్దరు చేయలేరు. ఇంత చేయాలంటే వీనికి ఒక నెట్వర్క్ కావాలి. సో ఆ నెట్వర్క్ ఏది, ఈ యొక్క కలెక్షన్ ఏజెన్సీ పెట్టుకున్నాడు, అంటే డబ్బులు వసూలు చేసేటోళ్ళని. వీళ్ళందరికీ ఫార్చునర్ కార్లు కొనిచ్చాడు. కాబట్టి వాళ్ళేంది, ఇప్పుడు నా అన్ననో తమ్ముడో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరే ఇంట్రెస్ట్ వస్తుందని నలుగురికి ఇచ్చి చూపెడితే వాళ్ళు ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ ఎవరెవరు లోపం ఉంది? ఫస్ట్ బాలాజీ నాయక్ అంటుంది, తర్వాత మధు నాయక్ అంటుంది, తర్వాత వానికి ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళది. ఓకే, ఇక ప్రజలంటే సామాన్యులు ఇప్పుడు నమ్మినప్పుడు మోసం చేస్తారు. ఇక్కడ నేను సమాజాన్ని గమనిస్తుంది. ఈ భూమి మీద నేను గతంలో కూడా చెప్పిన, నేను నేర్చుకున్న జీవితంలో ఏమైనా నేర్చుకున్నారా అయ్యా అంటే, చాలా దెబ్బలు తిన్నాక జీవితంలో ఎవ్వరిని నమ్మొద్దు అయ్యా, తండ్రిని నమ్మొద్దు, తల్లిని నమ్మొద్దు, అన్నని నమ్మొద్దు, చెల్లెని నమ్మొద్దు, భార్యని నమ్మొద్దు, ఎవ్వరిని నమ్మొద్దు అనేది ఈ భూమి మీద నేర్చుకున్నాం. మన ఇండియన్స్ అన్ని జాతులలో ఉన్నారు, ఒక ఇండియన్సే లేరు. ఇండియన్స్ లో కూడా వరస్ట్ ఉన్నారు. ఓకే, ఒకప్పుడు ఇట్లా లేకుండే మనుషులు, ఇప్పుడు గలీజ్ అయిపోయారు. పైసలు చూస్తే చాలు అన్ని మర్చిపోతున్నారు. ఏం చేసుకుంటాడో వానికే తెలియదు, ఎప్పుడు చేస్తాడో వానికే తెలియదు. అయినా సరే కక్కుర్తి. అరే కష్టపడు, సంపాదించుకో, ఉన్నదానిలో తృప్తిగా బతుకు. ఇది కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, అది ఎవరిది మాకు సంబంధం లే. ఇప్పుడు నా ముందట ఉన్నది నేను అనుభవించాలి. ఏం అనుభవిస్తావు? నీ కడుపులో పట్టేదానికంటే ఎక్కువ తింటే చచ్చిపీక్తావు. అయినా సరే కక్కుర్తి అవుతలేదు. ఓకే, సో ఆ క్రమంలో ఏది ఇప్పుడు మంగ్లీ అనేట ఆమెకి ఆ పిచ్చిది, డోంట్ యూ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇది ఆ బాధితుల యొక్క నొప్పి నీకు ఎందుకు కనిపిస్తలేదమ్మా? ముఖ్యం ఫస్ట్ ప్రభుత్వాన్ని అడుగుదాం, మంగ్లీ తర్వాత పోదాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ ఆమె ఆస్తులన్నీ అమ్మినా గానీ ఒక 50 కోట్లు వస్తాయో, సో వాళ్ళకి వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఒక్క ఊర్లో ఒక పలుగు తండాలని నాకు తెలిసి 200-300 కోట్లు ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఒక అమ్మ చెప్తున్నది, ఆమె లంబాడి డ్రెస్ వేసుకున్నది, వాళ్ళ సాంప్రదాయ డ్రెస్ వేసుకున్నది. సో ఆ అమ్మ చెప్తున్నది, ఆమె ఒక్క ఆమెనే 5 కోట్లు ఇచ్చిందంట. ఏడి అమ్మ నీ దగ్గర 5 కోట్లు అంటే, ఇంకో ఆమెను అడిగితే ఇల్లు చూపెట్టడానికి పోతుంది. ఏడి అమ్మ 2 కోట్లు ఇచ్చిన అంటుంది. ఏడి అమ్మ అంటే మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎక్కడో తెస్తారు అప్పు. ఇప్పుడు వీళ్ళకి అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. నువ్వు రమావతికి ఇచ్చినావా, ఎవరికి ఇచ్చినావా, దే డోంట్ కేర్. వాళ్ళు ప్రెజర్ పెడతారు, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఎత్తుకోపోతారు. ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆయనతో గడ్డి మందో, పురుగుల మందో, ఏది ఉంటుంది
లేకపోతే ఉరితాడో ఏదో ఒకటి చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి అప్పించినోడు ఊరుకోడు కదా. ఎట్లా? సో అంటే ఇంకా శవాలు లేస్తూనే ఉండాలనా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అంటే ఇక్కడ నేను గమనిస్తుంది ఏంది, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోందే నడుస్తుంది. ఎందుకంటే వాడు దోసుకున్న దానిలోకి వెళ్ళి ఈ గాడి కొడుకులకు చిల్లర ఇస్తాడు కాబట్టి కథం. ఇక పేదోడు సామాన్యుడు యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు ఏమైనా పట్టింపు ఉండదు. టేకు లక్ష్మి చచ్చిపోతే రియాక్షన్ ఉండదు, కానీ దిశ అంటే ఆమె చచ్చిపోతే దెబ్బకి నెక్స్ట్ డేనే షూట్అవుట్లు జరుగుతాయి. ఆమె ఢిల్లీలో ఒక ఆమె మీద రేపు జరిగితే ఒక కొత్త చట్టమే వస్తుంది, ఎందుకంటే బాఫన్ ఆమె. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు చచ్చిపోయినా ఏమైనా, వాళ్ళ బ్యాంకులో అప్పులు ఇయ్యరు, వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళు ఏమైనా మీకు గులాంగిరి ఇవ్వాలంటే వాడు అడుక్కదినట్టు ఉండాలి. దీన్నేమో అనువాదం అంటారు. మళ్ళీ పరిపాలించడంలో అంతోరు అంత అగ్రకులాలే. మరి పోనీ పరిపాలనలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను పెడితే వీడేమన్నా చేస్తాడా అంటే మళ్ళీ వీడు అగ్రకులం వనికే సంకనాకుతాడు. ఎట్లరా ఇది వ్యవస్థ? ఎట్లా మార్చేది? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. సిగ్గు శరం ఉంటే ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ చూడండి, బీజేపీ సపోర్ట్ చేస్తలేదు, ఇష్యూలో కొట్లాడతలేదు. కవిత నేనే ఇక ఇదని ఇలా కొత్త పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పీకిందంట, మొత్తం ఐఎక్స్ బీఆర్ఎస్ దోసుకున్న దాన్ని అన్నిట్లో భాగస్వామి అయింది, 20 లక్షల వాచ్ పెట్టుకున్నది. ఇలా నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటుంది. ఏ పార్టీ అన్నది చూడండి, మళ్ళీ అధ్యక్షుడు ఉంటాడు, సోకాల్డ్ అగ్రకులమోడే ఉంటాడు. అర్థమైందా? అయితే ఏ పార్టీలు ఉన్నా బాపనోడే ఉండాలి. బుద్ధిజంలో కూడా బాపనోడే ఉంటాడు. దానికి యొక్క ప్రెసిడెంట్లు క్రిస్టియానిటీకి ఫస్ట్ పోయింది బాపనోడే, ఇస్లాంకి ఫస్ట్ కన్వర్ట్ అయింది బాపనోడే. అంటే ఏడున్నా అధికారం పైసలు మా ఇలా పెట్టుకోవాలి, మిగతా వాళ్ళంతా నీకు గులాంగిరి చేయాలి. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్నా, అది టీఆర్ఎస్ పార్టీ అని కవిత పెట్టినా, ఇంకోటి పెట్టినా, అయితే ఎల్లిగాడు మల్లిగాడు ఇంకోటి ఉంటాడు. ఆడాడు గుండూరు కాపోడు ఎల్లిగాడు, తీన్మార్ ఎల్లిగాడు, ఈడనే కవిత ఎల్మామే. మరి ఏం చేయాలరా? మేమేం చేయాలరా? అయ్యా బాంచందోరా నీ కాలు మొక్కాలనా? ఎందుకమ్మా కవితమ్మ కొట్లాడతలేదు ఇష్యూలా? ఎందుకురా బీజేపీ యొక్క సోకాల్ నాయకులైన బండి సంజయ్, లుచ్చగాడు, గుండు అరవింద్ గాడు ఎందుకు మాట్లాడతలేరా? ఇక బీఆర్ఎస్ అయితే దొంగలు. ఈ బాలాజీ నాయక్ బీఆర్ఎస్, వాడు జెడ్పీటీసీ టికెట్ కావాలని బీఆర్ఎస్ లో ఉన్నాడు. మధు నాయక్ బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఒక్కొక్కటి 20 కార్లు వేసుకొని, ఈ యొక్క ఫార్చునర్ కార్లు, లౌడల కార్లు వేసుకొని వాళ్ళు ఇది ఏమంటారు ఎంజాయ్ చేస్తారు. ఎవడి పైసలు ఎవడు ఎంజాయ్ చేస్తున్నాడు? లంజా కొడుకులారా, మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు కష్టపడండి రా, ధర్మబద్ధంలో వ్యాపారం చేసుకోండి రా. ఎవరిని పేదోని పైసలు తీసుకొని నువ్వేంద్ర ఎంజాయ్ చేసేది? లంబడి కొడక. ఆలోచించండి మిత్రులారా.